హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హ్యాబ్. నేను ఈరోజు సండే కదా, మార్నింగ్ గుంటూరు పట్టణం నడిబొడ్డులో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో అడుగుపెట్టాను. చూసారా, ఎదురుగా మనకి ఎన్టీఆర్ స్టేడియం సైన్ బోర్డ్ కనపడుతుంది కదా. వాతావరణం కూడా చల్లగా ఉంది, వర్షము లైట్గా పడుతుంది. ఇక్కడ అద్భుతమైనటువంటి మనకి చెట్లు, గ్రీనరీ ఉంది. ఈ ఎన్టీఆర్ స్టేడియంలో మనం ఈరోజు నేను ఒక వీడియో చేయబోతున్నాను. అది ముఖ్యంగా మనకు అమేజింగ్ బెనిఫిట్స్ ఆఫ్ వాకింగ్ ఏంటో విషయాల గురించి నేను ఈ వీడియో డీటెయిల్ చెప్తాను. కాబట్టి నా వీడియోని చివరి దాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అమెరికాకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాండియాగో వారు చేసిన పరిశోధనలో తేలింది ఏంటంటే, ప్రజలు ఎవరైనా సరే 10 గంటల పాటు ఒకే చోట కూర్చొని పనిచేస్తే, ముఖ్యంగా డెస్క్టాప్ సాఫ్ట్వేర్ ఉద్యోగులని ఎవరైనా సరే ఆఫీస్లో కూర్చొని పనిచేసే వాళ్ళు 57% తమ మరణాలు తాము కోరి తెచ్చుకున్నారంట, ఈవెన్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పటికీ. కాబట్టి ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే వాకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో విషయం చెప్పాలంటే, మన గ్రీకు ఫిలాసఫరు మరియు వైద్య పితామహుడు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ హిపోక్రటిస్ ఏమన్నాడంటే, వాకింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్పడం జరిగిందనమాట. ప్రతిరోజు ఉదయాన్నే 30 నిమిషాలు డైలీ వాక్ చేయటం వలన ముఖ్యంగా గుండె రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు 31% నివారించబడతాయని, హాస్పిటల్ అడ్మిషన్స్ 71% తగ్గిపోతాయని చెప్పడం జరిగింది. అలాగే డైలీ వాక్ చేయటం వలన బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది, హార్ట్ అటాక్స్ 63% తగ్గిపోతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే రిస్క్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వచ్చే అవకాశం 30% తగ్గిపోతుందంట. అలాగే కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్తో హాస్పిటల్ అడ్మిషన్స్ తగ్గిపోతాయని నేను ఆల్రెడీ చెప్పాను కదా. అలాగే ఇట్ ఇంక్రీజెస్ హెచ్డిఎల్, హై డెన్సిటీ లిపోప్రోటీన్ అని, అంటే దాన్ని మనం మంచి కొలెస్ట్రాల్ అంటాము, అదేమో పెరుగుతుంది. అండ్ డిక్రీజెస్ లో డెన్సిటీ లిపోప్రోటీన్, చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఇంకా క్యాన్సర్ మీద వాకింగ్ యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, స్త్రీలలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ 60% తగ్గిపోతుంది, పురుషుల్లో కొలోన్ క్యాన్సరు అంటే పెద్ద ప్రేగు వచ్చే క్యాన్సర్ 50% తగ్గిపోతుంది. అలాగే బ్రెయిన్ గురించి మాట్లాడేదిస్తే, బ్రెయిన్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. రోజు 30 నిమిషాలు నడవటం వలన బ్రెయిన్కు ఆక్సిజన్, గ్లూకోజ్ సరిగ్గా సరఫరా జరిగి బ్రెయిన్ ఎనర్జీ బూస్ట్ అవుతుంది. దానివల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ 52% తగ్గిపోతాయి. అండ్ డిక్రీజెస్ అల్జీమర్స్, అంటే తెలుసు కదా, మతిమరుపు, ముఖ్యంగా ఇది వృద్ధుల్లో వస్తుంది. ఇదైతే 62% తగ్గిపోతాయని పరిశోధనలో తేలుతుందన్నమాట. కాగ్నేటివ్ డెవలప్మెంట్, అంటే వివేచన శక్తి 42% ఇంక్రీజ్ అవుతాయి. అంటే ముఖ్యంగా తెలివితేటలు, ఆలోచన, కుశాల బుద్ధి ఇవన్నీ బాగా పెరుగుతాయి అన్నమాట. అలాగే పిల్లల్లో అయితే నేర్చుకునే శక్తి 12 టైమ్స్ పెరుగుతుందన్నమాట. చూడండి ఎంత బెనిఫిట్ ఉందో. ఈ విధంగా వాకింగ్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు రోజు వాక్ చేస్తే కనీసం 91% ఆ యొక్క టైప్ 2 డయాబెటీస్ని ముందుగానే రాకుండా చేసుకోవచ్చు. ఈ విధంగా వాకింగ్ వలన ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వాక్ ఎలా చేయాలో కొన్ని టిప్స్ చెప్తాను. ఎందుకంటే వాకింగ్లో డిస్టెన్స్ అండ్ స్పీడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. స్పీడ్ వచ్చేసి మనము గంటకు 6.4 కిలోమీటర్ల వేగంతో నడవాలి. బాగా బ్రిస్క్ వాక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మినిమం 5,000 స్టెప్స్ డైలీ 30 మినిట్స్ వాక్ చేయటం వల్ల మనము చాలా బెనిఫిట్స్ పొందుతాం. ఇప్పుడు చెప్పాను కదా, ఆ బెనిఫిట్స్ అన్ని మీకు అందుతాయి. ఇప్పుడు నేను మీకు ఒక హిడెన్ సీక్రెట్ చెప్తాను. జనరల్గా చెప్తారు అందరూ మార్నింగ్ వాక్ చేయమని, ఇదంతా రొటీన్గా చేసే పని. కానీ ఒక గొప్ప సీక్రెట్, ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఆఫ్టర్ మీల్స్, అంటే అది మధ్యాహ్నం అవ్వచ్చు లేదా రాత్రి డిన్నర్ అవ్వచ్చు, తిన్న వెంటనే 20 మినిట్స్ కన్నా వాక్ చేయగలిగితే కనుక చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఇప్పుడు పరిశోధకులు చెప్తున్నారు. కాబట్టి మనం ఆఫ్టర్ మీల్స్ తర్వాత డైలీ 20 మినిట్స్ వాక్ చేయడం వల్ల మనం చాలా లాభాలు పొందుతాం అన్నమాట. సో నేను హంబుల్గా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోకి బాగా లైక్స్ కొట్టండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ పేరు వచ్చేసి రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఓకే, థ్యాంక్ యూ. కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ గురించి చెప్పాలంటే, ముఖ్యంగా మనం బ్రిస్క్ వాక్, అంటే ప్రతిరోజు ఒక 30 మినిట్స్ బ్రిస్క్ వాక్ చేసేటప్పుడు మన గుండె రక్తనాళాల్లో జరిగే మార్పులు ఏంటంటే, ఫస్ట్ మనం వేగంగా నడిచేటప్పుడు గుండె ఎక్కువగా పంప్ చేస్తుంది అనమాట. అంటే గుండె వేగంగా కొట్టుకొని రక్తాన్ని ఎక్కువగా రక్తనాళాల్లోకి పంప్ చేస్తుంది. దానివల్ల రక్తనాళాలు బాగా డైలేట్ అయిపోయి రక్తము ఎక్కువ ఆక్సిజన్ని మోసుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? ఆక్సిజను, పోషకాలు అన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి టిష్యూస్కి వెళ్తుంది అనమాట. అంటే మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్కి, కణజాలాలకు చేరుకుంటుంది.
ఎప్పుడైతే మనం రక్తం ద్వారా ఎక్కువ ఆక్సిజన్, ఎక్కువ న్యూట్రియంట్స్ టిష్యూస్కు వెళ్తాయో అక్కడ మనకి ఆక్సిడేషన్ ఎక్కువగా జరుగుతుంది అనమాట. అంటే ఆక్సిడేషన్ జరుగుతుంది ఫలితంగా మనకు రక్తంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ రూపంలో కానీ లేదా నైట్రోజనస్ ప్రొడక్ట్స్ రూపంలో కానీ అవన్నీ కూడా చెమట ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఆ విధంగా మన శరీరంలో మెటబాలిజం ఎక్కువగా జరిగి శరీరం పూర్తిగా అంటే శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ మలినాలన్నీ కూడా బయటకు పంపడం జరుగుతుంది. వాకింగ్ చేయటం వలన బెనిఫిట్లో ముఖ్యంగా ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. ఎలాగా మనకి బ్లడ్ వెసల్స్ని అంటే హార్ట్ ఏం చేస్తుందంటే ఎక్కువ బ్లడ్ని బ్లడ్ వెసల్స్లో పంప్ చేస్తుంది. అంటే బ్లడ్ వెసల్స్లో బ్లడ్ ఫోర్స్గా పంప్ చేయాలంటే హార్ట్ అనే ఒక ఆర్గాన్ ఉంది. కానీ ఇక్కడ మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ డిపెండ్ అయ్యేది మనకు లింఫాటిక్ సిస్టమ్ మీద, అంటే శోషరస రక్తనాళాల మీద డిపెండ్ అవుతుంది. అయితే వాటికి హార్ట్ లాగా రక్తాన్ని పంప్ చేసేటువంటి ఒక అవయము, ఒక ఆర్గాన్ లేదు. అయినప్పటికీ మనం ఎక్కువ నడవటం వలన ఏమవుతుందంటే మన యొక్క బ్లడ్ వెసల్స్తో పాటు సమాంతరంగా శోషరసనాలు, లింఫాటిక్ బ్లడ్ వెసల్స్ కూడా ఉంటాయి. అందులో కూడా ఎక్కువ సర్క్యులేషన్ జరిగితే మన శరీరంలో ఎక్కువ ఇమ్యూనిటీ బూస్టప్ అయిపోయి మనం ఏం చేస్తామంటే మనకు మన శరీరానికి సహజ సిద్ధంగా వచ్చేటువంటి ప్రతిరక్షకాలు, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి వాకింగ్ చేయటం వలన మన శరీరము ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. అలాగే రెగ్యులర్గా అంటే ప్రతిరోజు 30 మినిట్స్ వాక్ చేయటం వలన ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం యంగర్గా కనపడతాం. ఎందుకని మన శరీరంలో ప్రతి టిష్యూకి, ప్రతి సెల్కి సరైనటువంటి ఆక్సిజను లభించడం వలన ఆ టిష్యూస్ అన్నీ, ఆ సెల్స్ అన్నీ కూడా యంగర్గా కనపడతాయి. మన శరీరంలో మెటబాలిజం రేట్ అనేది బాగా పెరిగి మనం మార్నింగ్ వాక్ అంటే యాక్చువల్గా మార్నింగ్ వాక్ ఎప్పుడు చేయాలి? ఎర్లీ మార్నింగ్ 6 to 8 మధ్యలో చేసినట్లయితే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది 10 గంటల పాటు మన శరీరం మీద ఉంటుంది. కాబట్టి ఇలాంటి బెనిఫిట్స్ అన్ని మనం మార్నింగ్ వాక్లో చూస్తాం. ముఖ్యంగా మన శరీరంలో మనకి టైప్ 2 డయాబెటీస్ ఎలా వస్తుందో మీకు తెలుసు కదా. టైప్ 2 డయాబెటీస్లో మనం శరీరంలో ఆహారం తిన్న వెంటనే ఆహారము గ్లూకోజ్గా మారి రక్తంలోకి వెళ్ళి ఆ రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. దీని కారణం ఏంటి? మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్, టిష్యూస్ ఆ యొక్క గ్లూకోజ్ని లోపలికి అంటే సెల్ లోపలికి తీసుకోవాలి. అంటే సెల్ మీద రిసిప్టార్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఈ రిసిప్టార్స్ ఏం చేయాలంటే గ్లూకోజ్ని గుర్తించి వాటికి దారాలు తెరిచి ఆ గ్లూకోజ్ని సెల్ లోపలికి ఎలో చేసి ఆ గ్లూకోజ్ని ఆక్సిడైజ్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేయాలి. ఈ ప్రాబ్లము టైప్ 2 డయాబెటీస్లో ఏమవుతుందంటే ఈ యొక్క సెల్స్ మీద ఉన్నటువంటి రిసిప్టార్స్ ఆ యొక్క గ్లూకోజ్ని గుర్తించడంలో ఫెయిల్ అవుతాయి. అందుకోసమే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీ ఏర్పడుతుంది. అయితే మనకి ఇక్కడ అమేజింగ్ బెనిఫిట్ ఏంటంటే వాక్ చేయటం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి మనం తీసుకున్న ఆహారంలో వెంటనే గ్లూకోజ్ లెవెల్స్ రక్తంలో పెరిగినప్పటికీ ఇక్కడ సెల్స్ ఏం చేస్తాయంటే ఆ యొక్క గ్లూకోజ్ని గుర్తించడంలో అంటే ఆ గ్లూకోజ్ని గుర్తించి సెల్ తన లోపలికి అంటే సెల్స్ మీద ఉన్నటువంటి రిసిప్టార్స్ దాని యొక్క ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగిపోయి ఆ యొక్క గ్లూకోజ్ని గుర్తించి తమ లోపలికి అలో చేసి ఆ గ్లూకోజ్ కాస్త ఎనర్జీగా కన్వర్ట్ అయిపోయి మన శరీరంలో టైప్ 2 డయాబెటీస్ని అదుపులో ఉంచుతుంది అనమాట. అంటే మనం ఎవ్రీడే 30 మినిట్స్ వాక్ చేయటం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ముఖ్యంగా మనం ఇట్ ఇంక్రీజెస్ అవర్ లైఫ్ స్పాన్ అనమాట. అంటే మన జీవిత కాలాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఒక అధ్యయనంలో తేలిందంటే ప్రతిరోజు 30 నిమిషాల పాటు వాక్ చేయటం వల్ల మన జీవిత కాలాన్ని 16 నుంచి 20 సంవత్సరాల వరకు పెంచుకోవచ్చు. ఇది అధ్యయనంలో తేలింది, నేను చెప్పే మాట కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాక్ చేయటం అనేది ఒక హ్యాబిచువల్గా మార్చుకోండి. ఏదో వాక్ చేయటం అంటే అది అయిష్టంగా లెగవటం, ఏదో మనకి తలకు మించిన పనిలాగా చేయకూడదు. ఒక హ్యాపీ మూడ్లో మంచి మార్నింగ్ ఓపెన్ ఎయిర్లో చేయాలి. ఇదొకటి. తర్వాత మనకి వాకింగ్ వల్ల ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ బూస్ట్స్ అవర్ ఇమ్యూనిటీ పవర్ అనమాట. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి మనకు వ్యాధుల నుంచి, రోగాల నుంచి రాకుండా చేయాలంటే ప్రతిరోజు మనం నడవటం అనేది అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మన మూడ్ సెట్ అవుతుంది, మనం హ్యాపీగా ఉంటాము, మన బ్రెయిన్లో ఫీల్ గుడ్ హార్మోన్స్ ముఖ్యంగా ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, కార్టిజాల్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. దానివల్ల మనకు అమేజింగ్ ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మన శరీరంలో ఏదైనా పని చేయాలనేటువంటి ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి మనం వాకింగ్ అనేది ఎలా చేయాలంటే అదేదో ఒక కంపల్సరీగా ఏదేదో బరువుగా కాకుండా ఇది మనం దాన్ని ఒక హ్యాపీగా దాంతోపాటు ఫ్రెండ్స్తో కలిసి
ఇలాగా మనం ఫ్రెండ్స్తో హాయిగా చిక్ చాట్గా మాట్లాడుకుంటూ అలా నడవటం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే నడిచేటప్పుడు ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు, బ్రిస్క్ వాక్ అనేది ఇంపార్టెంట్ అండి. ఏదో మనం చిన్నగా నెమ్మదిగా కాదు, బ్రిస్క్ వాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పీడ్గా నడవాలి. ఎలా నడవాలంటే మనం నడిచేటప్పుడు మనకు రొప్పు రావాలన్నమాట. మనం అలా రొప్పు వస్తేనే మనం హార్ట్ అనేది ఎక్కువ బ్లడ్ని పంప్ చేసి హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయ్యి తద్వారా మన శరీరంలో మెటబాలిజం పెరిగిపోయి మనకు మన శరీరంలోని అన్ని భాగాలకు కూడా ఆక్సిజన్ గ్లూకోజ్ లెవెల్స్ వెళ్ళిపోయి మన సెల్స్ యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి ఎంతవరకు నడవాలి, ఎలా నడవాలంటే రొప్పు వచ్చేలాగా, అంటే మనకు ఆయాసం వచ్చేలాగా నడవాలన్నమాట. ఇలా చేయటం వలన మనకు అమేజింగ్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే మనం ప్రతిరోజు 30 మినిట్స్ బ్రిస్క్ వాక్ చేయటం వలన ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి మజిల్స్ అన్నీ కూడా బాగా స్ట్రెంథన్ అవుతాయి. తర్వాత బోన్స్ కూడా గట్టిపడతాయి. దానివల్ల ఆర్థరైటిస్ లాంటి కీళ్ళ జబ్బులు నయమైపోతాయి. అలాగే మన శరీరంలో ముఖ్యంగా ఎండకి అంటే సూర్యరశ్మిలో అంటే మనం ఓపెన్లో వాక్ చేయటం వల్ల ఏమవుతుందంటే సూర్యరశ్మి నుంచి మనకి సన్షైన్ విటమిన్ D3 అనేది లభిస్తుంది. దానివల్ల మన శరీరంలో చర్మ సమస్యలు, తర్వాత ఎముకల లోపల ఉన్న కాల్షియము, ఫాస్ఫరస్, మెటబాలిజం బాగా ఉంటుంది. కాబట్టి ఓపెన్ ప్లేసెస్లో ముఖ్యంగా గ్రీనరీ ఉన్నటువంటి ప్లేసెస్లో కనుక వాక్ చేయటం వలన మనకు ఆక్సిజన్ ఎక్కువగా మన శరీరంలోకి వెళ్ళి మన శరీరంలో మెటబాలిజం రేట్ ఎక్కువగా పెరిగి మన శరీరంలో టిష్యూస్ అన్నీ యాక్టివ్గా అయ్యి మనకి మన శరీరంలో చర్మము కానీ మన యొక్క బ్రెయిన్ పవర్ పెరగటం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ప్రతిరోజు 30 మినిట్స్ అనేది యూ షుడ్ మేక్ ఇట్ యాజ్ ఏ హ్యాబిట్ అనమాట. ఇలా చేసుకుంటే మనం చాలా జబ్బుల నుంచి మనం హ్యాపీగా బయటపడవచ్చు. ఇంకా వాకింగ్ ప్రతిరోజు డైలీ 30 మినిట్స్ వాక్ చేయటం వల్ల మనకు కలిగేటువంటి ఇంకో అమేజింగ్ బెనిఫిట్ ఏంటంటే మనం డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా మనం డైలీ వాక్ చేయటం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో మెదడులో బ్రెయిన్లో ఉన్నటువంటి ఒక ఫీల్ గుడ్ హార్మోన్ అంటాం, దాన్ని ఎండార్ఫిన్స్ అంటాము. అవి ఎక్కువ రిలీజ్ అయిపోయి మన మూడ్ని, మన టెన్షన్స్ని, మన యాంగ్జైటీని, డిప్రెషన్ని తగ్గిస్తాయి. ఈ విధంగా ప్రతిరోజు వాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మూడ్ సెట్ అవుతుందన్నమాట. దానివల్ల మనకు డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటి జబ్బులన్నీ తగ్గిపోతాయి. అలాగే మనకు ఇంకొక అమేజింగ్ బెనిఫిట్ గురించి చెప్పుకోవాలంటే వెయిట్ లాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. వెయిట్ లాస్ ఎందుకని, మనం రోజు తిరిగి మనం వాక్ చేయటం వల్ల ఏమవుతుందంటే శరీరంలో మనకు సపోజ్ 5 మైల్స్ పర్ డే అంటే ఒక 5000 స్టెప్స్ కనుక మనం నడిచినట్లయితే మనకు శరీరంలో 170 క్యాలరీస్ మనకు బర్న్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మన శరీరంలో వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఇది ఒక అమేజింగ్ బెనిఫిట్ అనమాట. ఈ విధంగా మనకు వాక్ చేయటం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మై యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇస్ రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఓకే, థ్యాంక్ యూ.